చిత్తూరు జిల్లా పలమనేరు వైసీపీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే వెంకట్ గౌడ వెన్నుపోటు దినం పోస్టర్ను స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా సూపర్ 6 పథకాలను అమలు చేయలేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి కృష్ణమూర్తి, పట్టణ వైసీపీ అధ్యక్షుడు హేమంత్ కుమార్ రెడ్డి, వైసీపీ నేత గణేష్ యాదవ్, 5 మండలాల వైసీపీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దాదాపు జూన్ 12తో సంవత్సరం పూర్తయితా ఉంది. ఈ సంవత్సర కాలంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆర్థికంగా ఎంత కోల్పోయినారో మీ అందరికీ కూడా తెలుసు. ఏ పల్లెల్లో, ఏ టియంగిల్లో పోయినా, ఏ రచ్చబండ దగ్గర కూర్చున్నా మహిళలు ఎంత లాస్ అయినారు, రైతులు ఎంత లాస్ అయినారు, వృద్ధులు ఎంత లాస్ అయినారు అనే చర్చ తప్ప ప్రభుత్వం మీద వేరే చర్చే లేదు. ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి చంద్రబాబు మీ అందరికీ తెలుసు, తెలుగుదేశం పార్టీలో సాక్షాత్ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటుకు వచ్చినప్పటి నుండి కూడా తప్పుడు హామీలు ఇస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలని ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి తప్పుడు హామీలు ఇస్తూ వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. అదేవిధంగా గత ఎన్నికల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు భారతదేశ ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలు అందించిన జగన్మోహన్ రెడ్డిని మైమరిపిస్తూ తప్పుడు హామీలు ఇచ్చి, ఎందుకంటే మన నాయకుడు తప్పుడు హామీలు ఇవ్వలేడు కనుక ఆ హామీలను తుంగలో తొక్కి మీరు ఈరోజు అనేకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు తప్ప మీరు చెప్పినటువంటి మాటల్లో ఏ ఒక్క మాటగా నెరవేర్చారని అడుగుతున్నాం. నెరవేర్చకపోగా మీరు చేస్తున్నది ఏది అంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా యాక్టివ్గా ఉన్నారా, వారి మీద కేసులు పెడదామా, వాళ్ళను భయప్రాంతులకు గురి చేద్దామా, లేదా ఎవరైనా ఒక యువకులు కానీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే ఈ రాష్ట్రంలో గత సంవత్సరం నుంచి ఎటువంటి పరిపాలన జరుగుతూ ఉందో ప్రజలకు తెలియపరిచే పరిస్థితిని వాళ్ళు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెట్టడం ఇలాంటివి తప్ప మీరు ఈ గడిచిన సంవత్సరంలో ఏ ఒక్క మంచి కార్యక్రమమైనా